డిసెంబర్ 5 మరియు 6 తేదీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల ప్రారంభమైన టాటా హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ 17.5 బిలియన్ రూపాయల పెట్టుబడులతో $27.5 బిలియన్ పెట్టుబడులను ఆమోదించింది. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం యొక్క శక్తి మౌలిక సదుపాయాలను పెంచడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? దేవేంద్ర ఫడ్నీస్. పోబ్రా 3 మిషన్ ఇస్రో ద్వారా ప్రారంభించబడిన ఏ స్పేస్ ఏజెన్సీకి చెందినది? పోబ్రా 3 మిషన్ ఇస్రో ద్వారా ప్రారంభించబడిన ఏ స్పేస్ ఏజెన్సీకి చెందినది? ఈఎస్ఏ ద్వారా ప్రోభా 3 మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శ్రీహరికోట నుండి పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రారంభించబడింది. 550 కేజీల ఉపగ్రహాలు అంతరిక్షంలోకి దీని ద్వారా తీసుకెళ్లనున్నారు. కెప్టెన్ అవిలాష్ రావత్ 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని ఎక్కడ ప్రదానం చేశారు? కెప్టెన్ అవిలాష్ రావత్కు 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారాన్ని ఎక్కడ ప్రదానం చేశారు? లండన్లో. కెప్టెన్ అవిలాష్ రావత్కు 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం అందుకున్నారు. లండన్లోని ప్రధాన కార్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. 2024 జనవరి 26న 84,147 నాఫ్టాను తీసుకువెళ్తున్న మార్లీ లువాండా నౌకను బాలిస్టిక్ క్షిపణి తాకడంతో మంటలు అంటుకున్నాయి. అనంతరం కెప్టెన్ రావత్ తన సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. ఈ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఈ అవార్డుతో సత్కరించింది. ఇటీవల ప్రారంభించిన ఈ మ్యాప్ పోర్టల్ ఏ డొమైన్ను దృష్టిలో పెడుతుంది? ఇటీవల ప్రారంభించిన ఈ మ్యాప్ పోర్టల్ ఏ డొమైన్పై దృష్టి పెడుతుంది? ట్రేడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్. వినియోగదారుల వ్యవహారాల విభాగం ప్రారంభించిన ఈ మ్యాప్ పోర్టల్ వాణిజ్య మరియు వినియోగదారుల రక్షణపై దృష్టి పెట్టడానికి రూపొందించబడింది. ఇది చట్టబద్ధమైన మెటాలజీ ప్రాసెస్లను కేంద్రీకరిస్తుంది మరియు రాష్ట్ర విభాగాలను ఏకీకృత వ్యవస్థలో అనుసంధానిస్తుంది. వ్యాపారుల లైసెన్స్, ఆమోదాలు మరియు రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. అంటార్కిటికాలో మొట్టమొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ చైనా. తూర్పు అంటార్కిటికా యొక్క లార్మ్సన్ హిల్స్లో ఉన్న జోంగ్షాన్ నేషనల్ అట్మాస్ఫిరిక్ నేపథ్య స్టేషన్లో చైనా మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ను ప్రారంభించింది. ఈ స్టేషన్ వాతావరణ మార్పులను పరిశీలించడం ద్వారా వాతావరణ మార్పులను పరీక్షిస్తుంది. విచ్ కంట్రీ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఏ డిక్లరేషన్ అండ్ స్విఫ్ట్ రివర్సల్ ఆఫ్ మ్యారిటల్ లా బై ఇట్స్ ప్రెసిడెంట్? విచ్ కంట్రీ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఏ డిక్లరేషన్ అండ్ స్విఫ్ట్ రివర్సల్ ఆఫ్ మ్యారిటల్ లా బై ఇట్స్ ప్రెసిడెంట్? ఆన్సర్ సౌత్ కొరియా. దక్షిణ కొరియా ఇటీవల ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటనను చవిచూసింది. అధ్యక్షుడు యూన్ సూక్ యేల్ మార్షల్ చట్టాన్ని ప్రకటించారు. ప్రతిపక్ష ప్రజాస్వామ్య పార్టీలో సాన్ నార్త్ సానుభూతిగా పేర్కొంటూ ఈ మార్షల్ చట్టం ప్రకటించబడింది. ఏ నగరంలో నానో బబుల్ టెక్నాలజీ జూ వాటర్ను శుభ్రం చేయడానికి మరియు శుద్ధి చేయడానికి ప్రారంభించారు? ఏ నగరంలో నానో బబుల్ టెక్నాలజీని జూ వాటర్ను యూజ్ చేసి శుభ్రం చేయడానికి మరియు శుద్ధి చేయడానికి ప్రారంభించారు? న్యూఢిల్లీ. నానో బబుల్ టెక్నాలజీ న్యూఢిల్లీ జాతీయ జంతు ప్రదర్శనశాలను అటవీ, పర్యావరణ మరియు వాతావరణం కోసం న్యూఢిల్లీ జాతీయ జంతు ప్రదర్శనశాలలో దీనిని ప్రారంభించారు. ఎనిమిదవ అధ్యక్ష ఎన్నికల తర్వాత నమీబియా యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నదంబో నంది నండిత్వా. 8వ అధ్యక్ష ఎన్నికల్లో 50% ఓట్లను భద్రపరిచిన తర్వాత నమీబియా యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా నెదుంబో నంది నాదిత్వా ఎన్నికయ్యారు. ఇటీవల ఏ దేశం తమ దేశ కరెన్సీ నోట్లపై ఉన్న
ఆ దేశ జాతిపిత బొమ్మను తొలగింపుకు కీలక నిర్ణయం తీసుకుంది? ఇటీవల ఏ దేశం తమ దేశ కరెన్సీ నోట్లపై ఉన్న జాతిపిత బొమ్మను తొలగింపుకు కీలక నిర్ణయం తీసుకుంది? బంగ్లాదేశ్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్లోని కరెన్సీ నోట్లపై ఉన్న ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఈ నోట్లపై ఇక నుంచి మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సాంప్రదాయాలు, జూలై తిరుగుబాటుల సమయంలో గీసిన గ్రాఫిటీని చేర్చాలని వెల్లడించారు. 6 నెలల తర్వాత ఈ కొత్త నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.